భూమ్ భూమ్ అంటూ రాష్ట్రాన్ని పట్టిన నకిలీ మద్యం భూతాన్ని వదిలించాలంటూ ఏపీలో జగన్ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం ఎంత హానికరమో బట్టబయలు చేశారు గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. గత ఎన్నికల ముందు మద్య నిషేధం చేస్తారని హామీ ఇచ్చిన జగన్ మాట తప్పి పాపులర్ బ్రాండ్లను నిషేధించారు. సర్కార్ ఆధ్వర్యంలోనే వైన్ షాపులు ప్రారంభించి దేశంలో ఎక్కడా చూడని కొత్త బ్రాండ్లతో జనం జేబులు ఖాళీ చేసి ఆరోగ్యం పాడు చేశారు. ఇది జగన్ సిద్ధం సభల్లో చెప్పిన అబద్ధం కాదు. ఏపీలో అమ్ముతున్న లిక్కర్ క్వాలిటీ తెలుసుకోవడానికి కెమికల్ ల్యాబ్ లో టెస్ట్ చేయించారు పెమ్మసాని చంద్రశేఖర్. బెంజోక్వినాన్, వోల్కమిన్, స్కోపరాన్, పైరోగలాల్ ఈ 4 కూడా మనిషికి హానికరమైనటువంటివి. వోల్కరిన్ అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది. స్కోపరోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి. పైరోగలాల్ కానీ బెంజోక్వినాన్ కానీ ఎక్కువ తాగితే నరాల బలహీనత చెందుతుంది. కమిషన్ల కక్కుర్తితోనే ఏపీ ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని అమ్ముతోందని ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. 5 ఏళ్ల పాలనలో కేవలం మద్యం అమ్మకాల ద్వారానే సీఎం జగన్ ఆయన సన్నిహితులు 40,000 కోట్లు వెనకేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లిక్కర్ రేట్లు 3-4 రెట్లు పెంచేసి జనం జేబులు ఖాళీ చేయడంతో పాటు వారి ఆరోగ్యాలను సర్వనాశనం చేశారని ల్యాబ్ టెస్టులు నిరూపిస్తున్నాయి. నాసిరకం సరుకుతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్న దుర్మార్గాన్ని ఒక్కొక్కటిగా ప్రజల కళ్లకు కట్టారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని ఒక వైద్యునిగా మద్యపై అధ్యయనం చేసి కల్తీ గుట్రట్టు చేశారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న ప్రభుత్వ విధానంపై నిప్పులు చెరిగారు పెమ్మసాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పాలనలో అరాచకాలను ప్రజల ముందుంచుతున్నారు. వైసీపీ నాయకుల ఆగడాలను ఆధారాలతో సహా వివరిస్తున్నారు. మరోసారి జగన్కు ఓటేస్తే ప్రజల ఆస్తులకు ప్రాణాలకు గ్యారంటీ ఉండదని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన జోరు చూస్తుంటే గుంటూరులో వార్ వన్ సైడ్ అవుతుందని అంటున్నారు. ఓవరాల్ గా పెమ్మసాని గెలుపు విషయంలో వన్ సైడ్ విక్టరీ అని, మెజార్టీ 1,00,000 దాటుతుందా అది 2కు వెళుతుందా అన్న చర్చలు టీడీపీలో, ఇటు ఆ మెజార్టీని ఎంతకు తగ్గిస్తామన్న టాక్ వైసీపీలో నడుస్తోంది.